నమస్తే ఫ్రెండ్స్, మనం ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ చూస్తున్నాము. ఈరోజు మనం వేవ్స్ అనేటువంటి టాపిక్ మీద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ అనేటువంటి కాన్సెప్ట్లో ఈ ఒక ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేస్తున్నాం. ఏ స్టీల్ వైర్ 0.72 మీటర్ లాంగ్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 5.0 into 10 to the power of 3 kilogram. If the wire is under the tension of 60 Newton, what is the speed of transfer wave on the wire? ఇది ఎన్సీఆర్టీ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే మనకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఇన్ ద సాలిడ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఇన్ ఏ సాలిడ్లో కూడా, లేదా ఏదైనటువంటి స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో. ఇక్కడ మనకు స్ట్రింగ్ ఇచ్చాడు కాబట్టి స్ట్రింగ్లో. సో ఈ రెండు కాన్సెప్ట్లు తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్లు తెలుసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సరే, కాన్సెప్ట్ ఏంటి? ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్. సో ట్రాన్స్ఫర్ వేవ్స్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అనేటువంటిది డిఫరెంట్ మెటీరియల్స్లో. అందులో మనం మొదటి అయినటువంటి స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ అనే స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ అనేటువంటిది స్ట్రెచ్ చేయబడింది. స్ట్రెచ్ చేయడం అంటే దానికి సర్టన్ టెన్షన్ మనం అప్లై చేసి ఆ వైర్ని సాగదీసామన్నమాట, సాగదీసి పెట్టి ఉన్నాం. అటువంటి స్ట్రింగ్లో స్పీడ్ ఎలా వెళ్తుంది, ట్రాన్స్ఫర్ వేవ్ యొక్క స్పీడ్ ఎలా వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు అనుకోవచ్చు, ఒకవేళ స్ట్రింగ్ను స్ట్రెచ్ చేయకపోతే వేవ్ను మనం ప్రాపగేట్ చేయలేమా అనుకోవచ్చు. సో స్ట్రెచ్డ్ చేయలేనటువంటి స్ట్రింగ్ మీద మనం ఏ విధమైనటువంటి వేవ్ను ప్రాపగేట్ చేయలేము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు ఒక తాడును పూర్తిగా ఏ విధమైనటువంటి సాగదీయకుండా, టెన్షన్ బాగా సాగదీయకుండా ఏదన్నా వేవ్ను పంపించగలరేమో ట్రై చేయండి. వేవ్ ఎటువంటిది ప్రాపగేట్ కాదు. అదే ఒక సాగదీసినటువంటి ఒక తీగలాంటి తాడును మనం పట్టుకొని వేవ్ను ప్రాపగేట్ చేయవచ్చు. ఇక్కడ మనం చైన్ పట్టుకొని మనం ఇలా ఊపామనుకోండి, పైకి కిందికి మనం ఊపామనుకోండి, అంటే మనం వైబ్రేట్ని ఇనిషియేట్ చేస్తున్నాం. ఎక్కడ? మనం ఈ యొక్క స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో. అప్పుడు ఏమవుతుంది, మన యొక్క వేవ్ అనేటువంటిది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈ యొక్క స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో ముందుకు వెళ్ళిపోతుంది. ఇది వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేవ్ ప్రాపగేషన్ అనే స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో వేవ్ ప్రాపగేషన్ అనే స్ట్రింగ్ ఇట్ విల్ బి ఓన్లీ ఆన్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అంటే కేవలం సాగదీసినటువంటి తీగలో మాత్రమే వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అన్స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో వేవ్ అనేది ప్రాపగేట్ కాదు అనేటువంటి పాయింట్ ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇక రండి. ఈ యొక్క స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో వేవ్ ప్రాపగేట్ అయ్యేటువంటి వేవ్ యొక్క వేవ్ ప్రాపగేషన్ అనేటువంటి యొక్క స్పీడ్ అనేటువంటిది ఎలా ఉంది, ఈ యొక్క వెలాసిటీ అనేటువంటిది ఏ పాయింట్ల మీద డిపెండ్ అయి ఉంది అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్గా గమనిస్తే ఇవి రెండు పాయింట్ల మీద డిపెండ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1 ఇనర్షియా. సో ఇనర్షియా లేదా ఇనర్షియల్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఇనర్షియల్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. సో ఇనర్షియా అంటాం, లేదా ఇనర్షియల్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. సో రెండవ ప్రాపర్టీ వచ్చేసి ఎలాస్టిక్ ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీ మెటీరియల్కి ఉన్నటువంటి ఎలాస్టిక్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతున్నాయి అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్గా గమనించడం జరిగింది. సో ఇనర్షియా అనేటువంటిది మనకు, నాకు తెలిసి న్యూటన్స్ లాస్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు చదివినట్లయితే, నాకు ఇంటర్మీడియట్లో మనం చదివాం ఆల్రెడీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. ఇనర్షియా ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇనర్షియా ఇస్ ద మెజర్మెంట్ ఆఫ్ ది మాస్ యొక్క మెజర్మెంటే ఇనర్షియా అవుతుంది. ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ కదా, ఈ యొక్క స్ట్రింగ్ అనేటువంటిది చాలా పొడవుగా ఉంది. ఈ మొత్తం స్ట్రింగ్ వచ్చేసి ఒక 10 కిలోగ్రాములు అనుకుందాం. ఈ మొత్తం వైర్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, 10 కిలోగ్రాములు తీసుకోవాలా, ఎంత తీసుకోవాలని డౌట్ రావచ్చు. ఇటువంటి వైర్లలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మాస్ పర్ యూనిట్ లెంత్ లేదా మాస్ పర్ లెంత్ అంటాం. దీన్ని మనం ఏమంటామయ్యా అంటే, ఇటువంటి వాటిని మనం ఏమంటాయంటే మాస్ పర్ యూనిట్ లెంత్ లేదా లీనియర్ మాస్ డెన్సిటీ అంటాం. ఈ వర్డ్కున్నటువంటి వర్డ్ ఏంటంటే లీనియర్ మాస్ డెన్సిటీ. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి సపరేట్గా చెప్తున్నాను. ఏం లేదమ్మా, ఇప్పుడు సాగదీసినటువంటి తీగ అనేటువంటిది చాలా పొడవు ఉంటుంది. పొడవు అనేటువంటిది సమ్ ఎల్ అనేటువంటి పొడవు ఉంది. తీగ యొక్క మొత్తం ద్రవ్యరాశి వచ్చేసి మనకు సమ్ వాల్యూ. సో 10 కిలోగ్రామ్స్ సమ్ ఎక్స్ కిలోగ్రామ్స్ ఉంది. మనం తీసుకోవాల్సింది, ఇటువంటి సిచ్యువేషన్లో మనం తీసుకోవాల్సింది ఏంటి? లీనియర్ మాస్ డెన్సిటీ తీసుకోవాల్సి ఉంటుంది. లీనియర్ మాస్ డెన్సిటీకి ఫార్ములా ఏంటి? సో మాస్ పర్ లెంత్ అనేటువంటి ఫార్ములాను మనం వాడాల్సి ఉంటుంది. సో మాస్ పర్ లెంత్ అంటే ఇక్కడ 10 కిలోగ్రాములు డివైడెడ్ బై 2 మీటర్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5 కిలోగ్రామ్స్. సో ఇక్కడ ఈ విధంగా మనం తీసుకోవాల్సింది. సో మనం ఇక్కడ లీనియర్ మాస్ డెన్సిటీ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం లీనియర్ మాస్ డెన్సిటీని మనం ఎంతోనే సూచిస్తున్నాం. లీనియర్ మాస్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎం. రెండోది వచ్చేసి ఎలాస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ అంటాం. ఎలాస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఎలాస్టిసిటీ ఆఫ్ ది మెటీరియల్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే
elasticity of the material, ఎలాస్టిసిటీ ఆఫ్ ది స్ట్రింగ్. ఇది మనం స్ట్రింగ్ కదా ఇక్కడ తీసుకునేది, వైర్ కదా. సో వైర్లో ఉన్నటువంటి ఎలాస్టిసిటీకి ప్రాపర్టీకి మెజర్మెంట్ ఏందయ్యా అంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో మనం ఎంత టెన్షన్ ప్రొవైడ్ చేసాము ఈ స్ట్రింగ్లో అనేటువంటిది. టెన్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ ఈస్ ఎ ఫోర్స్. మనం ఎంత ఫోర్స్ అప్లై చేసి వైర్ను మనం స్ట్రెచ్ చేసామో ఆ ఫోర్సే మనకు వైర్లో మనకు టెన్షన్గా జనరేట్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఇండైరెక్ట్గా మనకు సాగదీసినటువంటి తీగలో రెండు ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి? వెలాసిటీ, ప్రాపగేట్ అయ్యేటువంటి వేవ్ వెలాసిటీ అనేటువంటిది రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీ మీద డిపెండ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1 లీనియర్ మాస్ డెన్సిటీ, పాయింట్ నెంబర్ 2 టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సరే, ఇవి ఎలా డిపెండ్ అవుతున్నాయి అనేటువంటిది మనం గమనిస్తే ఎక్స్పెరిమెంటల్గా ద వెలాసిటీ ఆఫ్ ది స్ట్రింగ్, ద వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెన్షన్ ఆన్ ద స్ట్రింగ్. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఈ వెలాసిటీ అనేటువంటిది టెన్షన్ మీద డైరెక్ట్లీ ఎంత ఎక్కువ టెన్షన్ మనం అప్లై చేస్తే వెలాసిటీ అనేటువంటిది ఎక్కువగానే ప్రాపగేట్ అవుతుంది. సో ద వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లీనియర్ మాస్ డెన్సిటీ. ఇక్కడ చూడండి ఎంఎల్ రాస్తున్నాను, ఎం సఫిక్స్ ఎల్. ఇది ఎం అంటే మాస్ అవుతుంది, వైర్ మాస్ అవుతుంది, కానీ నేను ఎంఎల్ లీనియర్ మాస్ డెన్సిటీ అని రాస్తున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ నాట్ ఏ కంప్లీట్ ఈక్వేషన్, వీ నీడ్ టు డిరైవ్ ద ఈక్వేషన్. ఇప్పుడు మనం ఈక్వేషన్ డిరైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటిని నేను కంబైన్ చేస్తున్నాను. ద వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ బై ఎంఎల్. కానీ ఒకటి గమనించండి, ఇక్కడ టెన్షన్కు అంటే ఫోర్స్కు యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? నేను ఇక్కడ వెలాసిటీకి ఈ యొక్క క్వాంటిటీకి మధ్య ఈక్వేషన్ డిరైవ్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా హెల్ప్ నుంచి అప్లికేషన్ ఆఫ్ ది డైమెన్షనల్ ఫార్ములా. సో మీరు ఫస్ట్ ఇయర్లో చదివి వచ్చారు, దాన్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సరే, టెన్షన్ అంటే ఫోర్స్, టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml(T⁻²). ఇదే కదా మనకున్నటువంటి ఫార్ములా. సో లీనియర్ మాస్ డెన్సిటీ ఎంఎల్కు యొక్క ఫార్ములా ఏంటి? లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ లెంత్, అంతే కదమ్మా. మాస్ పర్ లెంత్ అంటే ఏంటి? మాస్కు డైమెన్షనల్ ఫార్ములా ఎం, లెంత్కు డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఇక్కడ ఏముంది? ఈ రెండింటి మధ్య రేషియో ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను ఫార్ములాను. V is directly proportional to ml(T⁻²) డివైడెడ్ బై, ఇక్కడ టెన్షన్ ఉంది కాబట్టి టెన్షన్ డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాను. సో ఎల్ అంటే m/l, అంతే కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు m క్యాన్సల్, డినామినేటర్లో ఉన్నటువంటి దాన్ని న్యూమినేటర్లోకి తీసుకొచ్చాను. దెన్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L(T⁻²). హోమోజినిటీ ప్రాపర్టీ ఆఫ్ ది డైమెన్షనల్ ఈక్వేషన్. డైమెన్షనల్ ఈక్వేషన్ లో హోమోజినిటీ ఈక్వేషన్ ప్రాపర్టీ ఉంది. ఏంటా హోమోజినిటీ ఈక్వేషన్ ప్రాపర్టీ? ఎనీ ఫిజికల్ క్వాంటిటీ దే కెన్ ఈక్వేట్, కంపేర్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఓన్లీ దే హ్యావ్ ద సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. గుర్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, V అనేటువంటిది వెలాసిటీ ఇన్ ద స్ట్రింగ్. అంటే ఈ క్వాంటిటీకి ఉన్నటువంటి డైమెన్షనల్ ఫార్ములా రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ క్వాంటిటీ కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. ఇక్కడ L² కదా, సారీ L². అంటే ఇటు సైడ్ ఏం డైమెన్షనల్ ఫార్ములా ఉంది? వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా చెప్పండి. వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా L(T⁻²). ఇదే కదా. అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను. L(T⁻²) ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L²T⁻². అంటే వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు L(T⁻²)1/2. ఇక్కడ నేనేం రాస్తున్నాను? ఇక్కడ ఒక స్క్వైర్ (1/2). సరే, కొద్దిగా మాడిఫై చేస్తాను. ఇక నేను స్క్వేర్ రాస్తే ఇది ఇక్కడ స్క్వేర్గా వచ్చేస్తుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. కానీ నాకు మళ్ళీ ఇది ప్రపోర్షనాలిటీ సేమ్ రావాలి అంటే దీన్ని ఏం చేయాలి? (1/2) చేస్తే వస్తుంది కదా. అంటే ఈక్వేషన్ ఫార్ములా ఎలా ఉంది? ఇప్పుడు మనకు ఫార్ములాని ఏ విధంగా డిరైవ్ చేస్తున్నాను? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు (1/2). పవర్ ఏమొస్తుంది? (1/2) వస్తుంది. అంటే ఇక్కడ ఏమో రాయొచ్చు? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T/ml. ఇలా రాస్తేనే డైమెన్షనల్లీ ఈక్వేషన్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది, అంతే కదా. డైమెన్షనల్గా డిరైవ్ చేశాం. సో ఇప్పుడు నేను ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తున్నాను. ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంచవలసి వస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ C ఇంటూ T/ml. అంటే ఇక్కడ C ఈజ్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ను డైమెన్షనల్ ఫార్ములా ద్వారా మనం ఎప్పుడూ ఐడెంటిఫై చేయలేము. దీన్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా మాత్రమే ఐడెంటిఫై చేయగలం. ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే, ఈ వాల్యూని మెజర్ చేస్తే C ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్పెరిమెంటల్గా మెజర్ చేయడం వల్ల C ఈజ్ ఈక్వల్ టు 1 రావడం జరిగింది. సో V ఈజ్ ఈక్వల్ టు T/ml.
సరే ఇదంతా నేను వినలేను, ఇదంతా నేను ఎగ్జామ్లో రాయలేను అంటే ఈ ఫార్ములా రాసేసి డైరెక్ట్గా ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఇదంతా మీకు అర్థం కావడం కోసం చెప్పినటువంటిది. సో మీరేమన్నా మర్చిపోయినా సరే డైరెక్ట్గా ఇక్కడ రావడం కోసం సో సంవాట్ ఇన్ డెప్త్గా వెళ్ళాం అంతే మనం ఇక్కడ. సరే ఇక్కడ నుంచి జంప్ అయ్యి ఈ స్టెప్కి రావచ్చు, మీరు ఎగ్జామ్లో రాయాలనుకుంటే ఇక్కడ ఈ స్టెప్ నుంచి డైరెక్ట్ ఈ స్టెప్కి రావచ్చు. సో ఈ స్టెప్ ఇక్కడ స్టార్ రాశాను, ఈ స్టెప్ తర్వాత ఇక్కడ స్టార్కు రావచ్చు మీరు ఎగ్జామ్లో ఏమన్నా రాయాలనుకుంటే. సరే ఇప్పుడు చెప్పండి, అంటే మనకు వెలాసిటీ of a transfer wave velocity is directly proportional to square root of t divided by ml. ఇందులో t అంటే ఏంటి, టెన్షన్ ఆన్ ద స్ట్రింగ్, ml అంటే ఏంటి, లీనియర్ మాస్ డెన్సిటీ ఆఫ్ ది స్ట్రింగ్. ఇది మనకు రావడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, దీన్ని మనం సో ఇందులోంచి ఒక చిన్న కంక్లూజన్ తీసుకొద్దాం. ఏంటయ్యా అంటే వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √2 అయింది. అంటే ఏమని అర్థం, v1/v2. సో వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు √t1/t2 అవుతుంది కదా. ఏమో అర్థమవుతుందా, ఏమంటున్నాను, రెండు డిఫరెంట్ టెన్షన్ నేను క్రియేట్ చేస్తున్నాను స్ట్రింగ్ లో. ఫస్ట్ టైం నేను తక్కువ టెన్షన్ ఇచ్చాను, సెకండ్ టైం నేను కాస్త ఎక్కువ టెన్షన్ ఇచ్చాను. అంటే వెలాసిటీలో చేంజ్ అవుతుంది కదా. ఒకే స్ట్రింగ్ తీసుకొని ఫస్ట్ టైం నేను 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను, సెకండ్ టైం 100 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను. స్ట్రింగ్ ను స్ట్రెచ్ చేయడంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ట్రాన్స్ఫర్ వేవ్ ఎక్కువ వెలాసిటీతో వెళ్తుంది. అందువల్ల v1/v2 = t1/t2. దీన్ని డిపెండ్ చేసుకొని ప్రాబ్లమ్ ను ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామ్ లో. అలాగే ఇంకొక ఫార్ములా కూడా రాయవచ్చు, ఏంటి, v ఈజ్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √ml లీనియర్ మాస్ డెన్సిటీ. దీని నుంచి ఏం ఫార్ములా డెరైవ్ రాసుకోవచ్చు చెప్పండి. ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ రాయమంటారు, నెక్స్ట్ పేజ్లో రాస్తానులేండి. సో v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √ml. అంటే మనకేంటి, ఒకే రకమైనటువంటి ఫోర్స్ అప్లై చేస్తున్నాను కానీ డిఫరెంట్ లీనియర్ మాస్ డెన్సిటీ ఉన్నటువంటి స్ట్రింగ్ తీసుకుంటున్నాను. v1/v2 is equal to √ml2 డివైడెడ్ బై ml1. ఇక్కడ చూడండి ఒకే రకమైనటువంటి టెన్షన్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ కండిషన్ ఏంటి, t is equal to కాన్స్టెంట్. ఇంతకు ప్రీవియస్ ప్రాబ్లం లో కండిషన్ ఏంటి, ml is equal to కాన్స్టెంట్. ml అనేటువంటిది కాన్స్టెంట్ ఉంది ఇక్కడ, అర్థమైంది అనుకుంటున్నాను. సరే ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఫ్రేమ్ చేసుకొని ఈ ఫార్ములాను బేస్ చేసేసుకొని మనకు ప్రాబ్లమ్ ని ఫ్రేమ్ చేసేదానికి ఆస్కారం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్ ఇన్ ఏ సాలిడ్ లో ఎలా వెళ్తుంది, సాలిడ్ మెటీరియల్ లో ట్రాన్స్ఫర్ వేవ్స్ వెళ్ళేదానికి ఏంటి, ఎక్స్పెరిమెంటల్ గా మనకు అబ్జర్వ్ చేసింది అంటే ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ ఏ సాలిడ్ మెటీరియల్ దే ఆర్ డిపెండింగ్ అపాన్ 2 ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ ది రిజిడిటీ, అంటే రిజిడిటీ మాడ్యులస్ మీద డిపెండ్ అవుతుంది. రిజిడిటీ మాడ్యులస్ గురించి ఆల్రెడీ చదివి వచ్చారు మీరు. వాట్ ఈస్ ద రిజిడిటీ మాడ్యులస్ సింబల్, నీటా అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, ఎందుకంటే సాలిడ్కి ఎప్పటికి కూడా మాస్ మనకు వాల్యూమ్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది, వాల్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక ఏదైనా సాలిడ్ మెటీరియల్ తీసుకుంటే దానికి లెంత్ ఉంటుంది, బెర్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. అంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మాస్ పర్ యూనిట్ లెంత్కి మనం ఏం చూస్తున్నామే అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ డివైడెడ్ బై వాల్యూమ్. దీనికి ఒక ఫిజికల్ క్వాంటిటీ పేరు ఉంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మాస్ పర్ వాల్యూమ్ రాస్తే, మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ రాస్తే ఏమొస్తుంది, వెరీ గుడ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ. దీన్ని ఏమంటాం మనము, డెన్సిటీ అంటాం. డెన్సిటీకి సింబల్ ఏంటి, జనరల్ గా డి అనే అక్షరంతో సూచిస్తాం, డి. సో ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, సో వెలాసిటీ అనే సాలిడ్ మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు the rigidity modulus of the material, and velocity through a solid material is inversely proportional to the density of the material. అంటే డెన్సిటీ ఎక్కువైతే వెలాసిటీ స్లోగా వెళ్తుంటుంది, తక్కువ వెలాసిటీతో వెళ్తుంది. రిజిడిటీ మాడ్యులస్ ఎక్కువైతే వెలాసిటీ ఆఫ్ ది త్రూ ద సాలిడ్ మెటీరియల్ డైరెక్ట్లీగా అంటే ఎక్కువ అవుతుంది అనేటువంటి, ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ అవుతుంది. సో ఇన్ ప్రపోర్షనాలిటీ అంటే ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఇది తగ్గితే ఇది పెరుగుతుంది అన్నట్టు మీకు ఆల్రెడీ తెలుసు. సో రెండింటిని కాంబినేషన్ చేస్తున్నాను. v ఈజ్ ప్రపోర్షనల్ టు η/d. మళ్ళీ నేను డైమెన్షనల్ ఫార్ములాను అప్లై చేసి దీన్ని మనం డెరైవ్ చేసుకోవచ్చు. మీకు రిజిడిటీ మాడ్యులస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. రిజిడిటీ మాడ్యులస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా నీటా ఈజ్ ఈక్వల్, ఎవరైనా చెప్పగలరా? సో ml⁻⁻1 t⁻². సో ml⁻⁻1 t⁻². డెన్సిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా గుర్తుంది అనుకుంటున్నాను, ml⁻⁻3. సో రెండింటిని కాంబినేషన్ చేస్తే ఇక్కడ ఉంది n/d అనేటువంటి ఫార్ములా ఉంది. సో ఇక్కడ నేను కాంబినేట్ చేస్తున్నాను. వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా చెప్పండి, వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా
LT power minus 1. So equate చేయండి. LT power minus 1 is directly proportional to ML power minus 1 T power minus 1. సో ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, ML power minus 3 T power minus 2. సో MM cancel. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, LT power minus 1 is directly proportional to ఏమవుతుంది L square T power minus 2. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది, గమనించారా? సో LT power minus 1 is directly proportional to LT power minus 1 whole square. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే అండర్ రూట్ రాయాల్సి వచ్చింది. సో ఈ పవర్ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది ఈ వికి ఎన్కి డికి మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడ డిసైడ్ చేస్తుంది. మీరు ఒకవేళ ఈ కాన్సెప్ట్ మీకు ఏదైనా కాస్త డౌట్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ ఫార్ములే అనేటువంటి ఒక కాన్సెప్ట్ను ఒకసారి చూసుకోండి. మళ్ళీ మీరు చూసుకోకుండా ఈ కాన్సెప్ట్ను ఇక్కడి నుంచి ఇక్కడ చదవద్దు దయచేసి. సరే, ఇప్పుడు పవర్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని వచ్చేసింది. అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో ఏం రాయొచ్చు మనం డైరెక్ట్గా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V is inverse, V is the proportional to n by d whole to the power of 1/2 వచ్చేసింది. That is equal to V is equal to under root of n by d రావడం జరిగింది. ఏది ఇది డైమెన్షనల్ ఫార్ములా ప్రకారం మనం దీన్ని ప్రూవ్ చేసాం. డైమెన్షనల్ ఫార్ములా ప్రకారం ప్రూవ్ చేసాం. లేదు నేను ఇదంతా రాయలేని ఎగ్జామ్ లో ఉంటావా, డైరెక్ట్ ఇక్కడ రాసేసాయి. సో యాజ్ పర్ ద ఇక్కడ రాసేసాయి. ఏం రాస్తావంటే with help of dimensional formula, with help of dimensional formula, so V is directly proportional to square root of n by d, n అంటే సారీ నీటా బై d అనేది రావడం జరిగింది. సో మళ్ళీ మనం ఇక్కడ V is equal to proportionality కాన్స్టెంట్ తీసేస్తే మనకి ఏదో ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఇక్కడ C డాష్ అని రాశాను. C డాష్ అండర్ రూట్ ఆఫ్ n బై నీటా బై d. మళ్ళీ నేను చెప్పాను ఇక్కడ ఏదైనటువంటి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ లో డైమెన్షనల్ ఫార్ములా ద్వారా మనం ప్రూవ్ చేయలేము, కనుక్కోలేము. సో దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. C డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. C డాష్ యొక్క వాల్యూ అనేటువంటిది 1 రావడం జరిగింది. మళ్ళీ ఏమొచ్చింది, V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ నీటా బై d. సో ఇందులోంచి కూడా రెండు ఫార్ములాస్ మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే, సో V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ నీటా 1 బై నీటా 2. ఒకే రకమైనటువంటి డెన్సిటీ ఉన్నటువంటి రెండు డిఫరెంట్ రిజిడిటీ మాడ్యులస్ ఉన్నటువంటి మెటీరియల్ ను తీసుకొని మనము వెలాసిటీని ప్రాపగేట్ చేస్తే దేంట్లో ఎక్కువ వెలాసిటీ ఉంటుంది, ఎక్కువ రిజిడిటీ మాడ్యులస్ ఉన్నటువంటి మెటీరియల్ ఎక్కువ వెలాసిటీతో వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. తక్కువ రిజిడిటీ మాడ్యులస్ ఉన్నటువంటి మెటీరియల్ ద్వారా తక్కువ వెలాసిటీతో వేవ్ ప్రాపగేట్ అవుతుంది. సో ఇంకొక ఫార్ములా ఏం రాయొచ్చు, V1 బై V2 ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ D2 బై D1, సారీ D2 బై D1 అంతే కదా, D2 బై D1 అవుతుంది. అంటే ఏమనుతాం, సేమ్ ఒకే రకమైనటువంటి రిజిడిటీ మాడ్యులస్ ఉన్నటువంటి మెటీరియల్లో డిఫరెంట్ డెన్సిటీతో నేను మేనేజ్ చేశాను. అప్పుడు ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి మెటీరియల్లో వెలాసిటీ తక్కువగా వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది అనేటువంటిది రాదు. వీటిని ఫ్రేమ్ చేసుకొని మనకు వీటిని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకున్నటువంటి వెలాసిటీ త్రూ ఏ సాలిడ్ మెటీరియల్ గుండా వేవ్ వెలాసిటీ ట్రాన్స్ఫర్ వేవ్ అనేటువంటిది ఎలా వెళుతుంది అనే దానికి ఈక్వేషన్. సో మీరు ఒకటి గమనించండి, రెండిటికి సిమిలర్ గా ఉన్నాయి ఫార్ములాస్. కాకపోతే అక్కడ ఏం తీసుకున్నాను, టెన్షన్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాము, రిజిడిటీ మాడ్యులస్. అక్కడ ఏం తీసుకున్నాను, లీనియర్ మాస్ డెన్సిటీ. ఇక్కడ ఏం తీసుకున్నాము, డెన్సిటీ. అంటే రెండు ఫార్ములాస్ పక్కన రాస్తున్నాను. V is equal to square root of T by లీనియర్ మాస్ డెన్సిటీ T by ml. ఇదేంటి, వెలాసిటీ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ వేవ్ త్రూ ద ఆన్ ద స్ట్రింగ్ ద్వారా వెళ్ళేటువంటి వెలాసిటీ. ఈ ఫార్ములా దేనికి, వెలాసిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ వేవ్ త్రూ ద సాలిడ్ మెటీరియల్ గుండా వెళ్ళేటువంటి వెలాసిటీ. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏం చూడండి. ఏ స్టీల్ వైర్ 0.72 మీటర్ లాంగ్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 5.0 into 10 to the power of -3 kilogram. If the wire is under the tension of 60 Newton, what is the speed of the transfer wave on the wire? వైర్ గుండా వెళ్ళేటువంటి ట్రాన్స్ఫర్ వేవ్ వెలాసిటీకి ఏంటి అని అడుగుతున్నాడు. V is equal to, మన దగ్గర ఏం బేస్ ఫార్ములా ఉంది, T by లీనియర్ మాస్ డెన్సిటీ ml ఉంది. మనకు టెన్షన్ అంటే అప్లై చేసినటువంటి ఫోర్స్ ఎంత అప్లై చేసాము, 60 న్యూటన్. SI న్యూటన్ ప్రకారం కరెక్ట్, దీన్ని యూజ్ చేయొచ్చు. సో ml లీనియర్ మాస్ డెన్సిటీ ఉందా మన దగ్గర? లీనియర్ మాస్ డెన్సిటీ ఇచ్చారా, ఇవ్వలేదు. కానీ లీనియర్ మాస్ డెన్సిటీకి ఫార్ములా ఏంటి, టోటల్ మాస్ డివైడెడ్ బై టోటల్ మాస్ ఆఫ్ ది స్ట్రింగ్, అంతే కదమ్మా. టోటల్ మాస్ ఆఫ్ ది స్ట్రింగ్, ఇక్కడ మనకు వైర్ ఉంది కాబట్టి వైర్ అని రాసుకుందామా. టోటల్ మాస్ ఆఫ్ ది వైర్ డివైడెడ్ బై టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్, టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్
ఇప్పుడు చెప్పండి టోటల్ మాస్ ఆఫ్ ది వైర్ ఎంత 5.0 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై ఎంత వైర్ డిస్టెన్స్ ఎంత ఉంది లెంత్ ఎంత ఉంది 0.72. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 6.9 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్ పర్ మీటర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ లో వెలాసిటీ ఎంత ఉంటుంది, వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ ఎంత వస్తుంది √T/m T/ml ఫార్ములా యూజ్ చేయండి. ఎంత అప్లై చేసాము 60 న్యూటన్ డివైడెడ్ బై 6.9 ఇంటూ 10⁻³ కిలోగ్రామ్ మీటర్/-1 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. సో 93 మీటర్/సెకండ్ ఇన్వర్స్ రావడం జరుగుతుంది. సో ఈ వెలాసిటీ ఆన్ ద స్ట్రింగ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 93 మీటర్/సెకండ్ ఇన్వర్స్. క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. సో దిస్ ఈస్ ద వాల్యూ. ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఎన్సీఆర్టీలో ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో ఇది మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ త్రూ ద మెటీరియల్ గుండా వెళ్తున్నప్పుడు ఏంటి స్పీడ్కి ఏంటి అనేటువంటిది ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసాము. థ్యాంక్ యూ.